ఇంటర్ పాస్ అయిన స్టూడెంట్స్ కి ప్రాక్టికల్ లెర్నింగ్ అండ్ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ తో 100% ప్లేస్మెంట్ ఇస్తుంది ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు. అమెరికా సౌదీ అరేబియాతో ఒక కీలకమైనటువంటి ఒప్పందం చేసుకుంది. అందులో ప్రధానంగా న్యూక్లియర్ శుద్ధికి సంబంధించి యురేనియం శుద్ధి కోసం సౌదీ అరేబియాలోనే ఒక ప్లాంట్ ఏర్పాటు చేసుకోవచ్చు. అది 30 ఏళ్ల పాటు అమలులో ఉంటుంది అనేది. అయితే ఇతర దేశాలతో ఒప్పందం కుదుర్చుకునే ముందు కీలకమైనటువంటి భద్రతాపరమైనటువంటి అంశాలు అందులో ఉంటాయి. బట్ సౌదీ అరేబియాతో కుదుర్చుకున్నటువంటి ఈ ఒప్పందం 1, 2, 3 అగ్రిమెంట్గా పిలుస్తుంటారు. దీంట్లో ఆ కీలకమైనటువంటి అంశాలను ఎందుకు చేర్చలేదు అనే మాట. ఇరాన్తో అయితే విపరీతమైనటువంటి ఒత్తిడి, దాడులు ఇవన్నీ జరుగుతున్నాయి. అది యురేనియం ప్లాంట్కి సంబంధించి. మరి సౌదీ అరేబియా అంటే అమెరికాకు ఎందుకంత సాఫ్ట్ కార్నర్ ఉంది? 30 ఏళ్ల పాటు కొనసాగేటువంటి ఈ డీల్లో కావాలని ఆ క్రూషియల్ పాయింట్స్ని సైడ్ లైన్ చేశారా? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచతిల్ గారు. సార్ నమస్తే. సో యురేనియం ప్లాంట్స్ గురించే ఇరాన్ మీద అమెరికా దాడులు చేసింది. ఫిబ్రవరి 28న అటాక్ జరిగింది. ఖమేనీ చనిపోయారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా కొనసాగుతూనే వస్తుంది. బట్ క్రూషియల్ 14 పాయింట్స్లో దాన్ని ఊరికే అలా పెట్టినట్టు చేసినప్పటికీ కూడా దాని మీద స్ట్రెస్ అనేది తీసుకోలేదు. బట్ సౌదీ అరేబియాతో ఎందుకు ఇంత కీలకమైనటువంటి ఒప్పందంలో క్రూషియల్ పాయింట్స్ని మిస్ చేశారు? అది ఈ డీల్ చాలా సంవత్సరాల నుంచి, యాక్చువల్లీ 2 ప్రెసిడెన్షియల్ అడ్మినిస్ట్రేషన్, ఫస్ట్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ నుంచి మొదలైన నెగోసియేషన్ ఇది. దాని తర్వాత బైడెన్ అడ్మినిస్ట్రేషన్ మళ్ళీ నెగోషియేట్ చేశారు, కానీ ఒక అగ్రిమెంట్కి రాలేకపోయారు. ఈ అగ్రిమెంట్ లాస్ట్ ఇయర్ సైన్ చేశారు. యాక్చువల్లీ 1 సంవత్సరం అవుతుంది. ఇప్పుడు అది యుఎస్ కాంగ్రెస్కి వెళ్తుంది. వారం లోపల వెళ్ళిపోతుంది. యుఎస్ కాంగ్రెస్లో రూల్ ఏంటంటే, ఇది బిల్ అంటే యాక్ట్ చేయడానికి వచ్చినప్పుడు దీన్ని 1, 2, 3 అగ్రిమెంట్ అంటారు. అంటే వాళ్ళ దాంట్లో అటామిక్ ఎనర్జీ యాక్ట్లో, యుఎస్ అటామిక్ ఎనర్జీ యాక్ట్లో సెక్షన్ 1, 2, 3 కింద వస్తుంది. ఇదే ఒప్పందం యుఏఈతో చేశారు, బరాక్ వాళ్ళ న్యూక్లియర్ ప్లాంట్ కోసం. అప్పుడు యుఎస్ కానీ వాళ్ళు ఐఏఈఏ ఇన్స్పెక్షన్స్, న్యూక్లియర్ సేఫ్ గార్డ్స్ అన్నీ సైన్ చేయాల్సి వచ్చింది. కానీ సౌదీ అరేబియాకి ఇప్పుడు అది లేదు. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఒకటి, సౌదీ అరేబియా చాలా క్లియర్గా ఐఏఈఏ ఇన్స్పెక్షన్స్ మేము పట్టించుకోము, మేము అగ్రీ చేయమంటున్నారు. కానీ యుఎస్ కాంగ్రెస్లో అది చాలా పెద్ద ప్రాబ్లం. ఇన్ఫ్యాక్ట్ మార్కో రూబియో, ఆయన దీనికన్నా ముందు కాంగ్రెస్మెన్గా ఉన్నప్పుడు ప్రీవియస్ అడ్మినిస్ట్రేషన్లో ఆయన దీని వ్యతిరేకంగా మాట్లాడారు సౌదీ డీల్ గురించి, సేయింగ్ దట్ సేఫ్ గార్డ్స్ ఉండాలి, గార్డ్ రైల్స్ ఉండాలి, అంటే ఇన్స్పెక్షన్స్. ఐఏఈఏకి అంటే ఐఏఈ ఇస్ యుఎన్ బాడీ, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. వాళ్ళది అన్నిటికంటే పెద్ద పవర్ ఏంటంటే స్నాప్ ఇన్స్పెక్షన్స్ అంటారు వాళ్ళు. అంటూ మీరు ఇప్పుడు ఇరాన్ అనుకోండి, ఇరాన్ ఏం చేస్తారు, వాళ్ళు ఒప్పందం పెట్టినప్పుడు వాళ్ళు నటాన్స్ చూపిస్తారు మీకు, యాజ్ మై న్యూక్లియర్ ఫెసిలిటీ, మనందరు తెలుసు. కానీ నటాన్స్లో వాళ్ళు మ్యాక్సిమం న్యూక్లియర్ సెంట్రిఫ్యూజ్ అక్కడి నుంచి మార్చి దాన్ని ఫోర్డో లాంటి ప్లేస్కి తీసుకెళ్తారు, ఆర్ టెహరాన్లో వాళ్ళ యూనివర్సిటీలో పెడతారు. కానీ ఐఏఈఏకి తెలుసు ఇక్కడ ఉంటుందని, కానీ ఇనీషియల్ ఇన్స్పెక్షన్లో వాళ్ళు ఓన్లీ చూపించింది నటాన్స్. అండ్ దాని తర్వాత ఇస్ఫహాన్, అక్కడ కూడా తీసుకెళ్ళి పెట్టేస్తారు వీళ్ళు. ఇరాన్ డిస్ట్రిబ్యూట్ చేసేస్తారు సెంట్రిఫ్యూజ్ కానీ న్యూక్లియర్ మెటీరియల్ కానీ. ఐఏఈ ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు ఏం చేస్తారు, నటాన్స్కి వెళ్ళరు, వాళ్ళు ఫోర్దోకి వెళ్తారు. చెప్పకుండా ల్యాండ్ అవుతారు. దే హ్యావ్ దర్ ఓన్ హెలికాప్టర్స్ అంతా, వాళ్ళు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోతారు. వాళ్ళ ఓన్ కార్ అన్నీ ఉంటుంది వాళ్ళ. అది ఒక స్నాప్ ఇన్స్పెక్షన్ అంటారు. మన దగ్గర ఒక ఈక్వివలెంట్ చెప్పాలంటే ఇండియాలో మన ఫార్మా కంపెనీస్కి గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ మీరు ఫాలో చేస్తున్నారు లేదని చూడడానికి యుఎస్ నుంచి FDA వస్తారు, వాళ్ళ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఇన్స్పెక్టర్స్. ఆకస్మిక తనిఖీలు సడన్గా, ఎందుకంటే చెప్పొస్తే మీరు అంతా తయారు చేసి రెడీగా పెట్టుకుంటారు. సడన్గా ల్యాండ్ అవుతారు అండ్ దెన్ తెలిసి వీ వాంట్ టు చెక్. అక్కడ వాళ్ళకి చాలా మటుకు లోపాలు తెలిసిపోతాయి, క్లెన్లీనెస్ గురించి, లేకుంటే ఏదైనా టెస్టింగ్ ఫెసిలిటీ గురించి, ప్యాకేజింగ్ గురించి, బేసిక్ ఎంప్లాయీ హైజీన్ గురించి ఏదైనా ఉండొచ్చు. దాన్ని ఒక నోట్ ఇష్యూ చేస్తారు. తర్వాత కరెక్షన్స్ చేయండి వితిన్ 6 weeks or whatever it is, అండ్ దెన్ రిపోర్ట్ బ్యాక్ అగైన్. ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంటంటే, సౌదీ అరేబియాతోని ఇప్పుడు ఎందుకు ఒప్పందం అని మన యుఏఈ దీనికన్నా ముందు చేసి వాళ్ళ బరాక్ ప్లాంట్ ఆల్రెడీ నడుస్తుంది, వాళ్ళది న్యూక్లియర్ పవర్ ప్లాంట్. సౌదీ అరేబియాకి అన్నిటికంటే పెద్ద అడ్వాంటేజ్ అంటే వాళ్ళ దగ్గర యురేనియం ఉంది, యాజ్ అ సోర్స్ వాళ్ళ దగ్గర యురేనియం ఓర్ ఉంది. కానీ ఇప్పుడు దాకా వాళ్ళు దాన్ని బయటికి తీయలేకపోయారు. యురేనియం ముట్టే డ్రిల్ చేసి బొగ్గు తీసుకుంటున్నట్టు తీసుకోలేదు. దానికి ఒక పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ట్రేలియా, కెనడా, వీళ్ళందరూ పెద్ద దే ఆర్ యురేనియం సప్లయర్స్ అన్నమాట, బిగ్ సప్లయర్స్ ఆఫ్ యురేనియం.
వాళ్ళ దగ్గర ఒక ప్రాసెస్ ఉంది సేఫ్టీ, ఎందుకంటే యురేనియం మిగతా ప్రోడక్ట్స్ లాగా కాదు. చిన్న ఒక ఎక్స్పోజర్ అయితే కూడా ఎంప్లాయీస్కి క్యాన్సర్ లాంటి డెడ్లీ డిసీజెస్ వస్తుంది. ఒకరే కాదు, కంప్లీట్ సెట్ ఆఫ్ పీపుల్. ఇన్ఫ్యాక్ట్ మన దగ్గర ఉన్న న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ చెర్లపల్లిలో అది సెటప్ చేసినప్పుడు సిటీ బయట పెట్టారు. అది మన దేశానికి కావాల్సిన మొత్తం న్యూక్లియర్ పవర్ రాడ్స్ యురేనియం తీసుకొచ్చిన తర్వాత దాన్ని ప్రాసెస్ చేసి రాడ్స్ చేసి న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్కి పంపిస్తారు. కల్పాకం కానీ, కూడంకులం కానీ, కైగా. కానీ ఇప్పుడు అక్కడ కూడా సిటీ ఎక్స్పాండ్ అయిపోయింది. కానీ ఇప్పుడు కూడా ఒక బఫర్ జోన్ ఉందనుకోండి. కానీ ఒక చిన్న పొల్యూషన్ లాగా కాదు న్యూక్లియర్ పొల్యూషన్, చాలా డేంజరస్. ఎనీవే, ఇప్పుడు మన దగ్గర సేఫ్ గార్డ్స్ ఉంది, కానీ మన ఎన్పిటి సైన్ చేయలేదు, న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ. అదొక యుఎన్ మ్యాండేటెడ్ ట్రీటీ అనమాట. దాంట్లో ఏం చెప్తారంటే, సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే, మన ప్రేక్షకులు అర్థం చేసుకోవాలంటే, మేము మా దగ్గర ఉన్న టెక్నాలజీ కానీ, మా దగ్గర ఉన్న యురేనియం కానీ, మా దగ్గర ఉన్న స్పెంట్ ఫ్యూయల్ కానీ ఎవరికి ఇవ్వము. వీ విల్ నాట్ ప్రొలిఫరేట్. ఇప్పుడు మనం సైన్ చేయలేదు అది, ఎందుకంటే దాంట్లో ఒక చాలా మటుకు ఒక ఏం చెప్తారు, ఒక పార్షియాలిటీ ఉంది. 5 కంట్రీస్ని దీని నుంచి ఎగ్జామ్ చేశారు. ఎవరు? దోజు బికేమ్ 1960 or 1970 ముందు న్యూక్లియర్ పవర్ అయిన నేషన్స్కి ఇది సైన్ చేయక్కర్లేదు. కొత్తగా వస్తున్న వాళ్ళందరూ సైన్ చేయాలంట. సో మనం అన్నాం, అండ్ స్పెషల్లీ దీన్ని తీసుకురావడానికి కారణం ఒకటి, అమెరికాలో కూడా నేషనల్ ఒక న్యూక్లియర్ ప్రొలిఫరేషన్ యాక్ట్ తీసుకొచ్చారు ఈ 1-3 అగ్రిమెంట్ తర్వాత. అది మనం పోఖ్రాన్లో ఫస్ట్ టైం మనం టెస్ట్ చేసినప్పుడు, న్యూక్లియర్ టెస్ట్ చేసినప్పుడు మనం వ్యతిరేకంగా చేయడానికి తీసుకొచ్చారు అది. కానీ మన ఎన్పిటి కూడా సైన్ చేయలేదు. అండ్ వీ డిడ్ంట్ బాదర్ అబౌట్ అమెరికన్స్, మీరు ఏం గ్యారంటీ చేసుకోండి అని చెప్పారు. మన మీద చాలా శాంక్షన్స్ పెట్టారు అప్పుడు యుఎస్. అది మనం తర్వాత దే అగ్రీ, మనం ఆపలేము ఇండియా న్యూక్లియర్ టెక్నాలజీ, ఓకే అని చెప్పి తర్వాత దాన్ని డైల్యూట్ చేసేసారు. ఇప్పుడు కూడా మన ఎన్పిటి సైన్ చేయలేదు. మనం ఎవరికి అమ్మం టెక్నాలజీ. పాకిస్తాన్ లాగా కాదు, పాకిస్తాన్ దగ్గర ఉన్న న్యూక్లియర్ టెక్నాలజీ వాళ్ళు నార్త్ కొరియాకి అమ్మారు. నార్త్ కొరియా నుంచి మిసైల్ ప్రోగ్రామ్ తీసుకున్నారు. మిసైల్ మొత్తం పాకిస్తాన్ దగ్గర ఉన్న షహీన్ కానీ మిగతా మిసైల్స్ అన్నీ నార్త్ కొరియన్ మిసైల్స్. కిమ్ జాంగ్ ఉన్ వాళ్ళ ఫాదర్ ఉన్నప్పుడు వాళ్ళతో ఒప్పందం చేసి ఏక్యూబ్ ఖాన్ పాకిస్తాన్స్ ఏం చెప్తారు, యూ కెన్ సీ హీ వాజ్ ద ఫాదర్ లైక్ హోమీ బాబా. ఆయన హీ వాజ్ ద ఫాదర్ ఆఫ్ ద పాకిస్తాన్ న్యూక్లియర్ బాంబ్. సో ఆయన చేసిన దాని తర్వాత ఆయన అరెస్ట్ చేశారు, జైల్లో వేశారు, హౌస్ అరెస్ట్లో పెట్టారు, అంతా చేశారు. డ్రామా అది, యూఎస్ని హ్యాపీగా ఉంచుకోవడానికి. కానీ అప్పుడు దగ్గర నార్త్ కొరియా దగ్గర న్యూక్లియర్ టెక్నాలజీ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏం చేయలేకపోతారు యూఎస్. ఇది జరగకూడదు. ఇప్పుడు సౌదీ అరేబియా ప్రాబ్లం ఏంటంటే, ఒకటి ఈ సౌదీ అరేబియాకి ఇప్పుడు మొహమ్మద్ బిన్ సల్మాన్కి సౌదీ అరేబియాని ఒక మోడర్న్ యూరోప్గా 2030 దాకా చేసేస్తున్నారు. కానీ బహుశా ఇప్పుడు ఈ యుద్ధం తర్వాత అది పోస్ట్పోన్ చేసి 2040కి వెళ్ళాల్సి వస్తుంది. వాళ్ళకి సౌదీకి చాలా క్లియర్గా తెలుసు, ఈ ఫాసిల్ ఫ్యూయల్ అంటే క్రూడ్ ఆయిల్ అనేది ఎక్కువ రోజులు ఉండదు. మ్యాక్సిమం ఇంకో 30-40 సంవత్సరాలు ఇది అయిపోతుంది. దాని తర్వాత ఏం చేస్తారు? ఉన్న డబ్బులు ఇప్పుడు దాకా సంపాదించిన డబ్బులు అన్నీ టిపికల్ సేవింగ్స్లో పెట్టి ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసి అన్నీ చేస్తున్నారు. వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కడుతున్నారు. కానీ రేపు ఇప్పుడు ఆయిల్తోని వాళ్ళు పవర్ ప్రొడ్యూస్ చేస్తారు, ఎందుకంటే ఆయిల్ వాళ్ళకి ఆల్మోస్ట్ ఫ్రీ. సేమ్ విత్ ఇరాన్ ఆర్ అదర్ గల్ఫ్ కంట్రీస్. కానీ మనలాగా కాదు, మన ఇక్కడ బొగ్గు వాడతాము, హైడల్ పవర్ ఉంది, సోలార్ పవర్ ఉంది, విండ్ పవర్ ఉంది, అండ్ ఆఫ్ కోర్స్ మన దగ్గర న్యూక్లియర్ పవర్ కూడా ఉంది. సో మన డిస్ట్రిబ్యూషన్ ఈక్వల్ ఉందన్నమాట. దాంట్లో మనం అర్థం చేసుకోవాలి, సౌదీ అరేబియా దగ్గర ఈ ఆప్షన్స్ లేవు. మ్యాక్సిమం వాళ్ళు సోలార్ అండ్ ఏం చెప్తారు విండ్ పెట్టుకోవచ్చు. హైడల్ వాళ్ళ దగ్గర ఎక్కువ పాసిబిలిటీ లేదు, నీళ్ళు లేవు వాళ్ళ దగ్గర ఎక్కువ. సో సౌదీ అరేబియా డిసైడ్ చేశారు ఏంటంటే, మొహమ్మద్ బిన్ సల్మాన్ మేము న్యూక్లియర్ పవర్కి వెళ్తాం, వీ విల్ సెటప్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్. 2 టర్మ్స్ అంటే 10-12 సంవత్సరాల నుంచి నెగోషియేట్ చేసిన తర్వాత లాస్ట్ ఇయర్ సంతకం పెట్టారు దీంట్లో. ప్రెసిడెంట్ ట్రంప్ అక్కడ విజిట్కి వెళ్ళినప్పుడు అప్పుడు సంతకం పెట్టారు. ఇప్పుడు ఇది యుఎస్ కాంగ్రెస్కి వెళ్తుంది. అక్కడ 90 రోజులు కంటిన్యూస్గా దీన్ని డిబేట్ చేయాలి వితౌట్ ఎ బ్రేక్. అట్లాంటి సెషన్స్ చాలా రేర్. మన దగ్గర కూడా అంతే కదా, 14 రోజులు 20 రోజుల తర్వాత సెషన్ కన్క్లూడ్ అయిపోతుంది. కానీ కన్క్లూడ్ అయితే ద బిల్ విల్ ల్యాప్స్. సో 90 రోజులు కంటిన్యూస్గా ఉన్న సెషన్లోనే ఈ బిల్ డిబేట్ చేస్తారు. వాళ్ళ దగ్గర మనలాగా అటెండెన్స్ అంత చూడరు. 2 మంది ఉంటే కూడా నడుస్తుంది వాళ్ళ కాంగ్రెస్. హౌస్ ఈజ్ ఓపెన్ అన్నట్టుగా. దే విల్ కమ్, దే విల్ అడ్రస్ అండ్ దే విల్ గో. ఏదో అటెండెన్స్ తీసుకుంటుంటే వచ్చి చేసేసి వెళ్ళిపోతారు వాళ్ళు. సో ఒక్కొక్కసారి మీకు 5 మంది కనిపిస్తారు, 10 మంది కనిపిస్తారు, ఒకసారి 20 మంది ఉంటారు. ప్రెసిడెంట్ ట్రంప్ ఉన్నాడు, స్టేట్ ఆఫ్ ది యూనియన్ అడ్రస్ అంటే ఫుల్ హౌస్ ఉంటుంది అట్లా. సో ఇప్పుడు దాన్ని సింపుల్ మెజారిటీతో బ్లాక్ చేయొచ్చు వీళ్ళు కావాలంటే, యుఎస్ కాంగ్రెస్.
జాయింట్ సెషన్ అంటే కాంగ్రెస్ అండ్ సెనెట్ కూర్చొని వాళ్ళు బ్లాక్ చేయొచ్చు. కానీ ప్రెసిడెంట్ ట్రంప్కి దాన్ని వీటో చేయొచ్చు. వీటో కూడా ఆపాలంటే 2/3 మెజారిటీతో పాస్ చేస్తేనే వీటో ఓవర్ రైడ్ అవుతుంది. అంటే ప్రెసిడెంట్ ట్రంప్ వీటో చేయలేరు దాన్ని. కానీ అది కూడా ఇప్పుడు డౌట్, ఎందుకంటే ఇప్పుడు యూఎస్ కాంగ్రెస్లో వాళ్ళకి మెజారిటీ ఉంది, కానీ ఈ రాబోయే మిడ్ టర్మ్ ఎలక్షన్లో మెజారిటీ తగ్గిపోతుంది రిపబ్లికన్స్కి. అది నార్మల్, అది ఎవ్రీ రూలింగ్ పార్టీ వాళ్ళది మెజారిటీ తగ్గిపోతుంది ఆఫ్టర్ ద మిడ్ టర్మ్ పోల్స్. కానీ ఇది మెయిన్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు సౌదీ అరేబియా ఇది ఎందుకు వెళ్తున్నారు అది అందరు అడుగుతున్నారు. అండ్ సౌదీ అరేబియాకి మీరు అడిగిన ప్రశ్నకి వై యు ఆర్ గివింగ్ సచ్ అ లీవే, వాళ్ళకి ఎందుకు ఇంత రిలాక్సేషన్ ఇస్తున్నారు? ఐఏఏ సేఫ్ గార్డ్స్ లేదు, ప్రాసెస్ ఫ్యూయల్. ఇప్పుడు ఏమవుతుందంటే ప్రాసెసింగ్ మనం చూసాం ఇరాన్ కేసులో, వాళ్ళు జేసీపీ అగ్రిమెంట్ వెళ్ళినప్పుడు అమెరికాతోని ప్రెసిడెంట్ ఒబామా టైంలో 2015లో వాళ్ళు చాలా క్లియర్గా వాళ్ళు చెప్పారు వీ విల్ ప్రాసెస్ ఓన్లీ టిల్ 3.67%. అది డొమెస్టిక్ న్యూక్లియర్ ఆపరేషన్, అంటే మీరు ఒక పవర్ ప్లాంట్ నడిపించడానికి దట్ ప్యూరిటీ చాలు. దానికన్నా పైకి వెళ్ళినప్పుడు అలారం బెల్స్ మొదలవుతాయి, ఏం జరుగుతుంది, ఎందుకు తీసుకుంటున్నారని చెప్పేసి. ఇప్పుడు సౌదీ అరేబియా కూడా ఇప్పుడు చేయొచ్చు కావాలంటే. సౌదీ అరేబియా లాజిక్ చాలా క్లియర్. ఇరాన్ దగ్గర మిసైల్స్ ఉంటే మా దగ్గర కూడా మిసైల్స్ ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ ప్రెసిడెంట్ ట్రంప్ దాన్ని ఒక 180 degrees తిప్పారు మొన్న. ఇరాన్ మిసైల్స్ పెట్టుకుంటే ఏమవుతుంది, సౌదీ అరేబియా దగ్గర మిసైల్స్ ఉంది కదా అని. సో సౌదీ అరేబియా ఇప్పుడు అంటున్నారు ఇరాన్ దగ్గర న్యూక్లియర్ టెక్నాలజీ ఉంటే మా దగ్గర కూడా న్యూక్లియర్ టెక్నాలజీ ఉండాలి. ఇరాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉంటే మా దగ్గర కూడా న్యూక్లియర్ వెపన్స్ ఉండాలి. సో సౌదీ అది వాళ్ళ ఇంగ్లీష్లో టిపికలీ ఫ్లెక్సింగ్ ఆఫ్ మసిల్స్ అంటారు, అంటే అంత పెద్ద కంట్రీ అండ్ డబ్బులు చాలా ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా సౌదీ అరేబియాకి స్టార్టింగ్ నుంచి వాళ్ళు అల్ సౌద్ ఫ్యామిలీ టేక్ ఓవర్ చేసినప్పటి నుంచే వాళ్ళకు ఒక డౌట్ ఉంది, ఇరాన్ ఏదో ఒక రోజు వీళ్ళని టాపుల్ చేస్తారు, ఈ సౌత్ ఫ్యామిలీని టార్గెట్ చేస్తారని చెప్పి. మనందరికి గుర్తు ఒసామా బిన్ లాడెన్ వాస్ ఫ్రమ్ సౌదీ అరేబియా. అక్కడ బిన్ లాడెన్ ఫ్యామిలీ అంటే చాలా పెద్ద రిచ్ ఫ్యామిలీ, అక్కడ కన్స్ట్రక్షన్ సెక్టర్లో ఉన్నారు వాళ్ళు. అక్కడి నుంచి బయటకు వచ్చిన ఒక మనిషి ఒసామా బిన్ లాడెన్. హీ వాజ్ రాడికలైజ్డ్, పిచ్చి పట్టేసింది ఇస్లాం అది ఇదని చెప్పి. దాంట్లో సోవియట్స్ని ఓడించడానికి అక్కడికి వెళ్ళారు, ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళారు, అండ్ బికెమ్ టోటలీ రాడికలైజ్డ్. అల్ ఖైదా సెటప్ చేశారు, దాంతో మా హిస్టరీ అదంతా. ఇప్పుడు వాళ్ళకి భయం ఉంది ఎప్పుడైనా అల్ సౌద్ ఫ్యామిలీకి, దట్ ఏదో ఒక రోజు మా మీద ఇరాన్ దాడి చేస్తారు, లేకుంటే ఇరానియన్ ప్రాక్సీస్ లైక్ హూతీస్ని వాడుకొని మా కింగ్డమ్లో ఇన్స్టెబిలిటీ తీసుకొస్తారు. ఎందుకంటే సౌదీ అరేబియా అనే ఒక దేశం, దే ఆర్ ద కస్టోడియన్స్ ద టూ ఆఫ్ ద హోలియస్ట్ సైట్స్ ఆఫ్ ఇస్లాం, మెక్కా అండ్ మదీనా. సో వాళ్ళకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. వాళ్ళు ఏమంటారంటే టర్కీ కాదు, వీఆర్ ద ఇస్లామిక్ లీడర్స్. టర్కీ ఏమంటారు, మేము ఒరిజినల్ క్యాలిఫేట్. ఇన్ఫ్యాక్ట్ ఇరాన్తో ఉన్న గొడవ కన్నా ఎక్కువ టర్కీ అండ్ సౌదీ అరేబియా నడిమిట్ల గొడవ. దే డోంట్ లైక్ ఈచ్ అదర్. ఓకే, అది ఇండైరెక్ట్ కాదు, డైరెక్ట్ కూడా టర్కీతో అస్సలు పట్టించుకోరు సౌదీ అరేబియా. యుఎస్ ఒక బ్రిడ్జ్ లాగా ఉన్నారు నడిమిట్ల. ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ ఇప్పుడు వచ్చి ఈ ఒప్పందం చేసి లాస్ట్ ఇయర్లో, ఇప్పుడు 1 year తర్వాత దాన్ని కాంగ్రెస్కి ప్రజెంట్ చేయబోతున్నారు. అండ్ కాంగ్రెస్కి న్యాచురల్లీ వాళ్ళ యుఎస్ కాంగ్రెస్కి డౌట్ చాలా ఉంటుంది, మీరు ఎందుకు ఇంత రిలాక్సేషన్ ఇస్తున్నారు సౌదీ అరేబియాకి. యూఏఈ చేసినప్పుడు యూఏఈ 1 to 3 అగ్రిమెంట్ సైన్ చేశారు కదా, అప్పుడు చేయలేదు. ఇంకోటి వీళ్ళు అంటారు ఒక గోల్డ్ స్టాండర్డ్ అంటారు. అంటే గోల్డ్ స్టాండర్డ్ ఇస్ బేసిక్లీ నథింగ్ లైక్ బట్ ఈ ఇన్స్పెక్షన్స్ గురించి, ఐఏఏ ఇన్స్పెక్షన్స్ గురించి మాట్లాడడానికి గోల్డ్ స్టాండర్డ్స్ అంటారు. అది చాలా మటుకు ఈ న్యూక్లియర్ మెటీరియల్ని రీప్రాసెస్ చేయకూడదు. ఒకసారి మీరు వాడిన తర్వాత న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో ఆ లెఫ్ట్ ఓవర్ ఫ్యూయల్ని మీరు ఒక టిపికల్ ఎర్త్ లోపల పెట్టేస్తారు, డస్ట్ లాగా ఉంటుంది. డస్ట్ అని కాదు, ఎనీ ఫామ్, దాన్ని మళ్ళీ వాడకూడదు. కొంతమంది ఏం చేస్తారు, కొన్ని కంట్రీస్, నార్త్ కొరియా లాంటి వాళ్ళకి ఫ్రెష్ మెటీరియల్ దొరకదు, ఎవరు వాళ్ళకి యురేనియం అమ్మరు, వాళ్ళు విన్న దాన్ని రీప్రాసెస్ చేస్తారు. ఒక టెక్నాలజీ ఉంది దానికి. సో మనకు ఆ ప్రాబ్లం లేదు, మన రీప్రాసెస్. కానీ న్యూక్లియర్ మెటీరియల్ యూజువలీ దానికి వందలాది సంవత్సరాలు దాన్ని రేడియో యాక్టివిటీ ఉంటుంది, మీరు ఎక్కడ స్టోర్ చేసినా కానీ. సో చాలా కొన్ని కంట్రీస్ అయితే యూఎస్ లాంటి కంట్రీస్ డెజర్ట్లో పెడతారు, వాళ్ళు తీసుకెళ్ళి పెద్ద ఫీల్డ్ తీసుకొని అక్కడ లోతలు తవ్వి అక్కడ న్యూక్లియర్ మెటీరియల్ని స్టోర్ చేస్తారు, డ్రమ్స్లో కానీ మిగతా దాంట్లో రేడియో యాక్టివ్ బయటికి రాకుండా. అండ్ దాట్ విల్ గో ఆన్ ఫర్ 1000-2000 years. అది దాన్ని ముట్టలేము, ఆ తర్వాత అక్కడే ఉంటుంది. అది ఏదో 5-10 సంవత్సరాల తర్వాత దాని లైఫ్ అయిపోయింది బయటికి దిగుతామంటే కదా, దాని హాఫ్ లైఫే చాలా పెద్దది. ఇది మనం మెయిన్గా గమనించాలన్నమాట. సో యుఎస్ ఇప్పుడు సౌదీ అరేబియాకి ఎందుకు అమ్ముతున్నారంటే, ఒకటి సౌదీ అరేబియా థ్రెటన్ చేశారు ఓపెన్లీ యుఎస్ని, మీరు ఇవ్వకపోతే మేము చైనా దగ్గర నుంచి తీసుకుంటాం న్యూక్లియర్ టెక్నాలజీ, మేము ప్లాంట్ వాళ్ళ సహాయంతో కట్టుకుంటాం. ముందు రష్యా ఉండే,
మన కూడంకులం ఇప్పుడు కూడా రష్యా ఐ థింక్ వీఆర్ ద 4th phase నో. రష్యా కడుతున్నారు. ఇంత యుద్ధం నడుస్తున్నప్పుడు కూడా వాళ్ళ ప్లాంట్ వాళ్ళు దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్. కానీ రష్యా దగ్గర ఒక కండిషన్ ఉండే ఎప్పుడు, రష్యా ఫాలోస్ ద టయోటా ఫిలాసఫీ. టయోటాది ఏంటంటే ముందు, ఇప్పుడు కాదు, టయోటా కార్లు అమ్ముతున్నప్పుడు ముందు కార్ చాలా చీప్గా అమ్ముతారు, 50% రేట్లో అమ్ముతారు, డిస్కౌంటెడ్ రేట్. స్పేర్ పార్ట్స్ ఎక్కువ, స్పేర్ పార్ట్స్ మీరు మా దగ్గరికి రావాల్సింది, బయట ఎక్కడ దొరకదు మీకు. స్పేర్ పార్ట్స్ ఏమో డబుల్ ద రేట్లో అమ్ముతారు. దిస్ ఇస్ కాల్డ్ టయోటా మార్కెటింగ్ ట్రిక్ అనమాట. రష్యా కూడా ఇదే ఫాలో చేస్తారు. రష్యా మీకు ఒక న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఇస్తారు, సెటప్ చేస్తారు, అన్ని దే విల్ స్టార్ట్ రన్నింగ్ ఇట్. కానీ వాళ్ళేమంటారు, ఫ్యూయల్ మా దగ్గర నుంచి కొనాలి, మీరు ఇంకే ఫ్యూయల్ తీసుకొచ్చి దీంట్లో పెట్టలేరు. కానీ మన దగ్గర నడవదు. వీఆర్ వెరీ క్లియర్, మా ఫ్యూయల్ మేము ఎక్కడి నుంచి అని తెచ్చుకుంటే, ఇప్పుడు మన ఆస్ట్రేలియాతో పెద్ద ఒప్పందం చేశాం అక్కడి నుంచి యురేనియం తెచ్చుకోవడానికి. కెనడాతో ఆల్రెడీ మనకు ఒప్పందం ఉంది, యూరోపియన్ కంట్రీస్తోనే కొన్ని. మనం ఎక్కడి నుంచి అని తెచ్చుకొని మనం ప్రాసెస్ చేసి, మన దగ్గర టెక్నాలజీ ఉంది, మన దగ్గర ఎక్స్పర్టీస్ ఉంది ఎన్ఎఫ్సిలో, దాన్ని మనం వాడుకుంటాం. యూ షుడ్ నాట్ ఇంటర్ఫియర్ విత్. ఒక ఓవర్ సైట్ ఉండొచ్చు, సేఫ్టీ వైజ్ చెక్ చేయడానికి, ఎక్విప్మెంట్ చెక్ చేయడానికి రెగ్యులర్గా. ఒక న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అంటే తమాషా కాదు, నాట్ లైక్ రన్నింగ్ అ థర్మల్ ప్లాంట్. థర్మల్ ప్లాంట్లో యాక్సిడెంట్ జరిగితే కూడా, ఇప్పుడు రామగుండం కానీ మిగతా ప్లేసెస్లో కానీ ఎక్కడైనా ఉన్నా కానీ వీ కెన్ ఇమీడియట్లీ కరెక్ట్ ఇట్, నేవేలి ఎక్కడైనా ఉండొచ్చు. కానీ యురేనియం ఇస్ నాట్ ఎ జోక్. ఇది ఇప్పుడు ఉన్న ప్రెసెంట్ పరిస్థితి అన్నమాట. సౌదీ అరేబియా దాన్ని మిస్యూజ్ చేయదా, లేకపోతే ఒక మానిటర్ లేకుంటే ఐఏఏ అక్కడ లేకపోతే? అమెరికా 30 years అని అంటున్నారు, 30 yearsలో అమెరికా దానికి అంత ఫ్రీ హ్యాండ్ ఎందుకు ఇచ్చింది? లేదు సౌదీ అరేబియానే ఇప్పుడు ట్రంప్నో లేకుంటే అమెరికానో ఇలా తగ్గి ఉండే పరిస్థితి ఎందుకు సౌదీ అరేబియా తీసుకొచ్చింది? సౌదీ అరేబియా లిటరలీ అమెరికాని బ్లాక్మెయిల్ చేస్తున్నారు అంతే, ఇంకేం చెప్పాలి. ఇంకైతే భాష, ఇంకే లాంగ్వేజ్ లేదు దానికి. అమెరికన్ కంపెనీస్, వెస్టింగ్ హౌస్ కానీ, మీకు బెచ్చెల్ కానీ, ఫ్లవర్ కార్పొరేషన్ కానీ, వీళ్ళు పెద్ద కంపెనీ, దే సెట్ ఆఫ్ హ్యూజ్ ప్లాంట్స్. ఇప్పుడు కొత్త స్టైల్ ఏంటంటే చిన్న రియాక్టర్స్ వస్తుంది. మన నిర్మలా సీతారామన్ 3 budgets ముందు ఇంట్రొడ్యూస్ చేసినట్టు ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్, చిన్న రియాక్టర్స్ ఇంట్రొడ్యూస్ చేస్తారు. అది మీరు ఒక ట్రక్ లోపల కూడా, ట్రక్ మన గణేష్ తీసుకెళ్తున్నట్ల మీరు ఒక చిన్న డ్రమ్ లాగా అక్కడ పెట్టి మీరు దాన్ని ప్రొడ్యూస్ చేసుకోవచ్చు పవర్. దాని నుంచి వెళ్ళి పక్కన ఉన్న ఒక డేటా సెంటర్కి ప్లగిన్ చేసుకోవచ్చు. కానీ వీళ్ళు కడుతున్నంత పెద్ద పవర్ ప్లాంట్స్, వెస్టింగ్ హౌస్ కానీ, మీరు బెచ్చెల్ తీసుకోండి, ఫ్లవర్ కార్పొరేషన్, వీళ్ళకి బిజినెస్ లేదు ఇప్పుడు. రష్యా దీంట్లో చాలా పెద్దగా దిగారు, చైనా దిగారు దీంట్లో, అండ్ జర్మనీ ఇట్లాంటి దేశాలు కూడా దే ఆర్ డూయింగ్ ఇట్ అనమాట. ఇజ్రాయెల్ దగ్గర కూడా టెక్నాలజీ ఉంది, కానీ వాళ్ళు ఆ టెక్నాలజీ ఎవరికి అమ్మరు. అది అండ్ బహుశా ఇజ్రాయెల్ దగ్గరకు వచ్చిన న్యూక్లియర్ టెక్నాలజీ అమెరికా నుంచి వచ్చింది, అది ఇండైరెక్ట్ రూట్లో వచ్చి ఉంటుంది. బికాస్ ఇజ్రాయెల్ ఇవాళ దాకా అగ్రీ చేయలేదు వాళ్ళ దగ్గర న్యూక్లియర్ ఉందని, పవర్ ఉందా లేకపోతే న్యూక్లియర్ వెపన్స్ ఉందని వాళ్ళు ఇప్పుడు దాకా అంగీకరించట్లేదు. అండ్ ఎవరు మాట్లాడారు దాని గురించి. బట్ ఎవ్రీబడి నోస్ ఇజ్రాయెల్ ఇస్ అ న్యూక్లియర్ వెపన్ కంట్రీ అనమాట. ఇప్పుడు వీళ్ళకి బిజినెస్ కావాలంటే ఇదే స్ట్రాటజీ అనమాట. సౌదీ అరేబియా ఆల్రెడీ చాలా పెద్ద డిఫెన్స్ పర్చేసారు యూఎస్ నుంచి. సౌదీస్ ఒక్కటే కండిషన్ ఏంటంటే, మమ్మల్ని కాపాడుకోండి, మమ్మల్ని ఎవరు రేపు వచ్చి మా కింగ్డమ్ మీద దాడి చేయకూడదు, సెక్యూరిటీ గ్యారంటీస్ మీరు మాకు ఇవ్వాల్సింది. ఇప్పుడు మరి ఇది అగ్రిమెంట్ సైన్ చేసినప్పుడు 1 year బిఫోర్ ఈ ప్రాబ్లం, ఇరాన్ ప్రాబ్లం లేకుండే. ఇప్పుడు మనం చూస్తున్నాం చూడండి, ఇప్పుడు కూడా ఇరాన్ సౌదీ అరేబియా మీద దాడి చేయట్లేదు. ఫస్ట్ టైం చేశారు అరామ్కో ప్లాంట్ మీద, కానీ దాని తర్వాత ఇవాళ దాకా ఇరాన్ సౌదీ అరేబియా మీద దాడి చేయట్లేదు. వాళ్ళు ఖత్తర్ మీద చేస్తున్నారు, బహ్రెయిన్, కువైత్, ఒమాన్ అందరిని కొడుతున్నారు, కానీ నాట్ సౌదీ అరేబియా. దానికి కారణాలు ఉన్నాయి. సౌదీ అరేబియా ఏదో పేమెంట్ చేశారంటున్నారు ఇరాన్కి, వాళ్ళ దగ్గర ఉన్న ఇరానియన్ డబ్బులు, దాంతో ఇరాన్ హ్యాపీగా ఉన్నారని చెప్పేసి. కానీ ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి ఎస్, సౌదీ అరేబియా ఎందుకు చేస్తున్నారంటే, ఒకటి వాళ్ళు చెప్పారు మేము చైనా దగ్గర తీసుకుంటే, సో యూఎస్ హ్యాడ్ టు డూ ఇట్. సో ఇప్పుడు యూఎస్ కాంగ్రెస్ని కన్విన్స్ చేయడానికి కూడా ప్రెసిడెంట్ ట్రంప్ వాళ్ళ ఫ్లోర్ మేనేజర్స్ అదే చూస్తున్నారు. ఈ మార్కో రూబియో ఒక మంచి గార్డ్ రైల్స్ కావాలని చెప్పిన మంచి కూడా ఇప్పుడు దాని ఫేవర్గా మాట్లాడుతున్నారు, డీల్ ఫేవర్గా అనమాట. ఇంకోటి, యుఎస్ ఎప్పుడు ఇట్లాంటి అగ్రిమెంట్స్ చేస్తున్నప్పుడు ఏదైనా కానీ వాళ్ళు ఒక అబ్రహాం అకార్డ్ అని చెప్పి ఒక అకార్డ్ ఉంది, వేర్ యూ హ్యావ్ టు రికగ్నైజ్ ఇజ్రాయెల్. అన్ని ముస్లిం దేశాలు ఇజ్రాయెల్ని ఒక దేశంగా గుర్తించాలి. యుఏఈ చేసేసారు, బహ్రెయిన్ చేశారు, ఐ థింక్ ఈవెన్ ఒమాన్ హస్ డన్ ఇట్. కానీ సౌదీ అరేబియా చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ సౌదీ అరేబియా సంతకం పెట్టడానికి వచ్చినప్పుడు అక్టోబర్ 3rd weekలో 3 years బిఫోర్ సంతకం పెట్టడానికి వచ్చిన టైంకి గాజా నుంచి ఇజ్రాయెల్ మీద దాడి జరిగింది, October 7th మ్యాసకర్. దాంతో సౌదీ అరేబియా బ్యాక్అవుట్ అయిపోయారు. సౌదీ అరేబియా ఇన్సిస్టెన్స్ ఏంటంటే, ఇజ్రాయెల్ ప్యాలెస్టైన్ స్టేట్ని
ఎగ్జిస్ట్ చేయడానికి రైట్ ఇవ్వాలి. ఈస్ట్ జెరూసలం వాళ్ళ క్యాపిటల్గా ప్యాలెస్టైన్స్కి ఇవ్వాలి. అది ఇజ్రాయెల్ ఎప్పుడు అంగీకరించారు. 2 స్టేట్ సొల్యూషన్ ఉంది కానీ జెరూసలం అనేది ఇజ్రాయెల్ ఎప్పుడు ఇవ్వరు. దే విల్ నెవర్ అగ్రీ టు ఇట్. వాళ్ళకి ఒక ఎమోషనల్ కనెక్షన్ ఉంది, ఒక రిలీజియస్ కనెక్షన్ ఉంది. దాంతో ఈ రెండు రిలీజియన్స్కి, ఇస్లాంకి అండ్ క్రిస్టియానిటీకి జెరూసలంతోనే కనెక్షన్ ఉంది. అలస్కా మాక్స్ అక్కడ ఉంది. జీసస్ క్రైస్ట్ పుట్ ఇన్ ప్లేస్ జెరూసలం అంటారు. దీస్ ఆల్ ఆర్ దేర్ అనమాట. సో ఇజ్రాయెల్ ఎప్పుడు చేయరు. సౌదీ అరేబియా ఇప్పుడు దాన్ని అంగీకరించట్లేదు. వీ విల్ నాట్ సైన్ ద అబ్రహాం అకార్డ్. అది 3వ పాయింట్ యాక్చువల్లీ. ఇప్పుడు ప్రాబ్లం అదే వచ్చింది. యుఎస్ కాంగ్రెస్లో కూడా ఇదే అడుగుపోతున్నారు. మీరు యుఏఈని ఇన్సిస్ట్ చేసి సైన్ చేయించారు అబ్రహాం అకార్డ్, మీరు సౌదీ అరేబియాని ఎందుకు చేపించట్లేదు? అండ్ యు ఆర్ గివింగ్ సేమ్ న్యూక్లియర్ టెక్నాలజీ వాళ్ళకి ఇస్తున్నారు. ఇదొక పెద్ద ప్రశ్నగా రాబోతుంది. ఓకే, ప్రెసిడెంట్ ట్రంప్ వాళ్ళ మేనేజర్స్ ఎట్లా మేనేజ్ చేస్తారో తెలియదు కానీ దే విల్ హ్యావ్ టు డూ సంథింగ్. ఇంకోటి ఏంటంటే, ఒకటి సౌదీ అరేబియాకి రీజనల్ లీడర్షిప్ పొజిషన్ కావాలి వాళ్ళకి. అండ్ ఎంబీఎస్ చాలా క్లియర్. ఆయన మీకు చెప్పాను చూడండి, యూరోప్ చేసేస్తాను నేను సౌదీ అరేబియా అని చెప్పింది. ఆయనకి ఇప్పుడు యుఏఈ దగ్గర ఉన్న డేటా సెంటర్స్, అమెజాన్ లాంటిది పెద్ద పెద్ద కంపెనీ యుఏఈలో ఉంది, దుబాయ్లో, మిగతా చోట్ల, విత్ ఇన్ ద ఎమిరేట్స్. ఇన్ఫ్యాక్ట్ యుఏఈ అండ్ సౌదీ అరేబియా ఎంబీఎస్ నడిమిట్లో పెద్ద ఒక డిసగ్రిమెంట్ అది. సౌదీ అరేబియా ఏం చేశారంటే, యుఏఈలో వచ్చిన కంపెనీని, అది ఐటీ కంపెనీస్ ఉండొచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉండొచ్చు, డేటా సెంటర్స్, వాళ్ళకి డబ్బులు ఇచ్చి మీరు సౌదీ అరేబియాకి రండి, మీ ప్లాంట్ రీలొకేట్ చేయండి, వీ విల్ గివ్ యూ వాట్ ఎవర్ ఇన్సెంటివ్స్ యూ వాంట్, ట్యాక్స్ ఉండదు, ఏముండదు, మీరు ఇక్కడ వచ్చేయండి అని చెప్పారు. అప్పుడు యుఏఈ వచ్చి ఆబ్జెక్ట్ చేశారు. మీరు కావాలంటే కొత్తగా అట్రాక్ట్ చేసుకోండి కంపెనీస్ని, మా దగ్గర ఉన్న కంపెనీస్ని ఎందుకు గుంజి తీసుకెళ్ళిపోతున్నారు? ఇది కర్ణాటక, హైదరాబాద్, బెంగళూరు, హైదరాబాద్ నడిమిట్లో కాంపిటీషన్ లాగా ఉంటుంది అనమాట. కానీ సౌదీ అరేబియాకి ఎవరు రావట్లేదు అక్కడికి. బికాజ్ వాళ్ళ దగ్గర కొన్ని లిక్కర్ రెస్ట్రిక్షన్స్ చాలా ఉండే, డ్రెస్సింగ్ రెస్ట్రిక్షన్స్ ఉండే వాళ్ళ దగ్గర, మహిళలు కార్ నడిపియలేరు. లైసెన్స్ ఉండదు, డ్రైవింగ్ లైసెన్స్ ఉండదు. దాన్ని ఇప్పుడు మార్చేశారు. కంప్లీట్ ఎంబీఎస్ యూరోప్ లాగా చేస్తాను చెప్పి మొత్తం మార్చేసాను. ఇప్పుడు ఉమెన్ కెన్ డ్రైవ్, వాళ్ళకి ఓటింగ్ రైట్స్ ఉంది, అన్నీ ఉన్నాయి ఇప్పుడు. సో సౌదీ అరేబియా ఏం చేస్తున్నారంటే, దే ఆర్ బికమింగ్ లైక్ యూరోప్ అండ్ యూరోప్ ఇస్ బికమింగ్ లైక్ సౌదీ అరేబియా. అది ప్రాబ్లం. అక్కడ ముస్లిం పాపులేషన్ ఎక్కువే. యూరోప్ ట్రంప్ చెప్పినట్లు ఇట్ ఈస్ బికమింగ్ అనదర్ ఇస్లామిక్ స్టేట్ అనమాట. సో ఈ సౌదీ అరేబియా ఏం చేస్తున్నారు, వాళ్ళకి కావాల్సిన ఈ డేటా సెంటర్స్కి హ్యూజ్ పవర్ రిక్వైర్మెంట్. మనకు తెలిసిందే, చంద్రబాబు నాయుడు గారు వైజాగ్లో గూగుల్ పెడుతున్నప్పుడు కూడా డేటా సెంటర్స్ పవర్ చాలా గుంచుతాం. అండ్ వాళ్ళకి అన్ఇంటరప్టెడ్ పవర్ కావాలి. ఒక్క మైక్రో సెకండ్ కూడా పవర్ వెళ్ళకూడదు. అదొక కండిషన్ అన్నమాట. ఏదో జనరేటర్ ఉంది, బ్యాకప్ ఉంది, అదంటున్నాడు. ఇట్ హస్ టు బి లైక్ దట్. సో పవర్ అనేది చాలా పెద్ద కన్సంప్షన్ రాబోతుంది. వాటర్ కూడా సప్లై అలాగే ఉంటుంది. సో సౌదీ అరేబియా దానికి రెడీ ఉన్నారు. దే కెన్ పుట్ అప్ డీసాలినేషన్ ప్లాంట్స్ అండ్ సప్లై వాటర్. అది పెద్ద ప్రాబ్లం లేదు. అండ్ సౌదీ అరేబియా ఐ థింక్ హెస్ గాట్ 1 or 2 చిన్న రివర్స్ కూడా ఉంది వాళ్ళ దగ్గర. సో దే కెన్ మేనేజ్ విత్ దాట్. అన్లైక్ కువైత్ కానీ, బహ్రెయిన్ కానీ చిన్న దేశం కాదు. సౌదీ అరేబియా చాలా పెద్ద దేశం. సో ఐ డోంట్ నో వెదర్ యూఫ్రటిస్ ఇస్ దేర్, బట్ ఆ సైడ్ నుంచి వస్తుంది, కొన్ని రివర్స్ ఉన్నాయి సౌదీ అరేబియా దగ్గర. బహుశా చేయొచ్చు వాళ్ళు. ఇంకా వాళ్ళు డేటా సెంటర్స్ డిసైడ్ చేయలేదు, చేస్తున్నారు వాళ్ళు ఇప్పుడు. సో ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ మెన్షన్ చేస్తుంది, దట్ కొత్త డేటా సెంటర్స్ రావాలంటే యుఎస్ గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తారు. ఓకే, వీ విల్ అలౌ అమెజాన్ టు సెటప్, మేము గూగుల్ని పర్సువేట్ చేస్తాం, లేకుంటే ఇంకెవరైనా డేటా సెంటర్స్ సెటప్ చేస్తే మీరు మాతో ఒప్పందం చేసుకుంటే వీ విల్ అగ్రీ, దీన్ని కూడా మేము పుష్ చేస్తాం కొంచెం. అది అగ్రిమెంట్లో ఉండదు ఎక్కడ, కానీ ఇట్స్ అన్ అన్రిటర్న్ పార్ట్ ఆఫ్ ద అగ్రిమెంట్ అనమాట. ఇప్పుడు ఈ యుఏఈ కానీ సౌదీ అరేబియా కానీ వీళ్ళ నడిమిట్లోనే కాంపిటీషన్తోనే మనం ఇరాన్ వైపు చూడాల్సింది. ఎందుకంటే చాలా మటుకు సౌదీ అరేబియాకి అన్నిటికంటే పెద్ద టెన్షన్ ఇరాన్. ఎందుకంటే వాళ్ళకి ఇరాన్ మీదే వాళ్ళకి డౌట్ ఉండే, ఇరాన్ ఏమో మా మీద ఏమైనా చేస్తారా, ఇరాన్ దాడి చేస్తారా, చేశారు కూడా త్రూ హూతీస్ ఇండైరెక్ట్గా అనమాట. సో సౌదీస్ ఇప్పుడు చేసిన ఈ ఒప్పందంతో ఒక సెక్యూరిటీ గ్యారంటీ వచ్చేస్తుంది. నేను చెప్పాను చూడండి, యుఎస్ ఒక సెక్యూరిటీ గ్యారంటీ ఇస్తారు, ఒక ఐరన్ డోమ్ లాంటి ఒక గ్యారంటీ ఇస్తారు, మిమ్మల్ని మేము కాపాడుకుంటాం. ఎందుకంటే మీ న్యూక్లియర్ ప్లాంట్ ఉంది, రేపు ఇరాన్ మీ న్యూక్లియర్ ప్లాంట్ మీద దాడి చేయవచ్చు. ఇప్పుడు మొన్ననో యుఎస్ ఇరాన్లో ఉన్న అండర్ కన్స్ట్రక్షన్ న్యూక్లియర్ ప్లాంట్ మీద కొట్టారు. రష్యా కడుతున్నారు. అది ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఒకటి ఉంది, బుషేర్, ఇది కొత్తది ఒకటి. సో ఇరాన్ కూడా ఇప్పుడు క్వైట్ అయిపోతారు దాని తర్వాత. ఎందుకంటే ఇరాన్ దగ్గర యురేనియం రావట్లేదు. ముందు చైనా ఇస్తుండే యురేనియం, ఇప్పుడు చైనా ఇవ్వట్లేదు. రష్యా ఇచ్చారు యురేనియం, రష్యా కూడా ఇవ్వట్లేదు. ఇప్పుడు రష్యన్ టెక్నీషియన్స్ అందరు వెళ్ళిపోయారు. ఈ యుద్ధం మొదలైనప్పటి నుంచి రష్యన్ టెక్నీషియన్స్ వాళ్ళ దగ్గర ఉన్న ఇరాన్లో ఉన్న న్యూక్లియర్ పవర్ ప్లాంట్ నుంచి వెళ్ళిపోయారు వాళ్ళు. మోస్ట్లీ ఇట్ ఇస్ ఇన్ అ షట్ డౌన్ మోడ్ నా అనమాట.
కానీ ఇట్స్ ఇంట్రెస్టింగ్, ఎందుకంటే ఒకవైపు ఇరాన్, ఒకవైపు సౌదీ అరేబియా, రేపు కువైత్, రేపు బహ్రెయిన్, చిన్న కంట్రీస్, దే వోంట్ రియలీ, వాళ్ళకి అంత పెద్ద పవర్ అక్కర్లేదు. ఈ రెండు పెద్ద దేశాలు మిడిల్ ఈస్ట్లో ఉన్నది ఒకటి సౌదీ అరేబియా అండ్ అదర్ ఇస్ ఇరాన్, అండ్ ఆఫ్ కోర్స్ యూఏఈ ఉంది అనుకోండి, బట్ దే ఆర్ ఎమిరేట్స్, కానీ ఈక్వల్ సైజ్ ఉంటుంది వాళ్ళది, ఒక థర్డ్ బిగ్గెస్ట్ అని చెప్పొచ్చు. వాళ్ళు న్యూక్లియర్ పవర్ ప్లాంట్ తెచ్చుకున్నారు, ఇరాన్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ తెచ్చుకున్నారు, వాళ్ళు ఆల్రెడీ ఇట్స్ రన్నింగ్. ఇక్కడ మాకు ఎందుకు ఇవ్వట్లేదు అని సౌదీ అరేబియా అడుగుతుంది. సో ట్రంప్ చాలాసార్లు చెప్తూ వచ్చారు, మిడిల్ ఈస్ట్ అనేది ఒక క్రైసిస్ లాగా ఉంది, ఒక సంక్షోభం, యుద్ధ వాతావరణం ఉంది, నేను ఎంటర్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది అనేది. అలా ఇరాన్ని హ్యాండ్లో తీసుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా సౌదీ అరేబియా అంటే ఒక సాఫ్ట్ కార్నరో లేకుంటే ఇప్పుడు పెట్టాల్సినటువంటి కండిషన్ ఒక గ్లోబల్ థ్రెట్ లాగా ఉంది, ఇవన్నీ మిస్ చేయడం వల్ల యురేనియం ప్లాంట్కి సంబంధించి. జియో పొలిటికల్గా చూసినా లేకుంటే జియోగ్రఫీ పరంగా చూసినా సౌదీ అరేబియా అంటే అమెరికాకు అంత ఎందుకు పట్టుంది? వాళ్ళ బేసిస్ని పెట్టుకున్నారన్నా లేకపోతే అంతకు మించి ఏమైనా ఉందా? అమెరికాకు తెలుసు, చాలా సంవత్సరాల నుంచి సౌదీ అరేబియా చాలా ఒక రిలయబుల్ పార్ట్నర్ ఉన్నారు. ఈవెన్ ఎంబీఎస్ వాళ్ళ ఫాదర్ కింగ్ ఉన్నప్పుడు కూడా చాలా మటుకు ఇన్ఫ్లుయెన్స్ ఉండే, కింగ్ ఫాదర్ ఉన్నప్పుడు కూడా చాలా సౌదీ అరేబియా ఇన్ఫ్లుయెన్స్ యూఎస్ మీద ఇప్పుడు కాదు, 30-40 సంవత్సరాల నుంచి. వాళ్ళ బేసిస్ ఒకటే కాదు, ఆయిల్ క్రైసిస్ వచ్చినప్పుడు, ఒపెక్ క్రైసిస్ వచ్చినప్పుడు అంతా సౌదీ అరేబియా చాలా మటుకు యూఎస్ని సహాయం చేస్తారు, యూఎస్ కూడా చేశారు రిటర్న్. అప్పుడు సౌదీ అరేబియా మీద ఇప్పుడు కూడా డిపెండెన్సీ ఉంది. ఆ డిపెండెన్సీ మీకు మిడిల్ ఈస్ట్లో ఎక్కడ కనిపించదు. ఈవెన్ టర్కీ మీద కూడా అమెరికాకి అంత విశ్వాసం లేదు. వాళ్ళు అంటారు, అప్పుడు ట్రంప్ అంటారు ఎర్దోగాన్ ఈజ్ మై ఫ్రెండ్ అంటారు, మన ఈయన చెప్పినట్లు, ఫీల్డ్ మార్షల్ కూడా చెప్పినట్లు. కానీ బ్యాక్ ఆఫ్ హిస్ మైండ్ స్టెబిలిటీ అనేది సౌదీ అరేబియాలో ఉంది. ఇరాన్ అన్స్టేబుల్, యూఏఈ మేనేజబుల్, కానీ 7 రాజాలు ఉన్నారు అక్కడ. దే ఆర్ ఆల్ రూలింగ్ టుగెదర్ యాజ్ అన్ ఎమిరేట్. వాళ్ళ నడిమిట్లో డిఫరెన్స్ ఒపీనియన్ ఉంది, అండ్ వాళ్ళ దగ్గర ఆయిల్ ఎక్కువ లేదు. ఖతర్ ఈజ్ ఫర్ ఎవర్ ఒక అన్స్టేబుల్ కంట్రీ, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఈ టెర్రరిస్ట్ గ్రూప్స్ అందరు కూర్చున్నారు. ఓకే, ఏం చెప్తారు, రీజన్ ఆఫ్ స్టెబిలిటీ చూస్తే మీకు సౌదీ అరేబియా అక్కడ, అండ్ సైజ్ వైజ్ హ్యూజ్. సో రేపు యురేనియం మీరు డిగ్ చేయడానికి, ఇప్పుడు టెక్నాలజీ చెప్పాను చూడు, వాళ్ళ దగ్గర యురేనియం ఉంది, ప్రాస్పెక్ట్ చేయొచ్చు, కానీ దాని టెక్నాలజీ లేదు బయటికి తీయడానికి. యురేనియం ఏమో మన మిగతా టెక్నాలజీ లాగా కాదు. మీరు కోల్ టెక్నాలజీ కోసం ఎవరైనా పెద్ద కోల్ కంపెనీని పిలిపించి మీరు ఎక్విప్మెంట్ తెచ్చుకోండి, మీరు డిగ్ ఇట్ అవుట్ అండ్ టేక్ ఇట్ అవుట్ అంటే ఇట్స్ ఈజీ సొల్యూషన్. అది కాదు, ఇట్ ఈస్ వెరీ వెరీ రెస్ట్రిక్టెడ్. సో అది యుఎస్, రష్యా, చైనా, మన దగ్గర ఉంది, కానీ మన దగ్గర యురేనియం లేదు ఎక్కువ. ఆంధ్రప్రదేశ్ వైపు ఎక్కడ ఉంది కొంచెం, కానీ దట్ ఈస్ నాట్ ఎ మేజర్ థింగ్ వన్ మధ్యప్రదేశ్ వైపు. బట్ మనం మేజర్లీ 99% బయట నుంచి తెచ్చుకుంటాం మనం. ఆ ప్రాబ్లం సౌదీ అరేబియాకి ఉంది ఇప్పుడు. సో సౌదీ అరేబియాకి యుఎస్ హెల్ప్ కావాలి. యుఎస్కి ఏమో ఒక స్టేబుల్ కంట్రీ ఆ సైడ్లో, ఇరాన్ని అడ్డుకోవడానికి ఒక స్టేబుల్ కంట్రీ కావాలి. ఇరాన్ అంటారు మా దగ్గర న్యూక్లియర్ టెక్నాలజీ అంటారు, రేపు సౌదీ అరేబియా అంటారు మా దగ్గర కూడా న్యూక్లియర్ టెక్నాలజీ ఉంది. ఓకే, ప్లీజ్ రిమెంబర్ దాట్. టుమారో ఇఫ్ ఇరాన్ గాడ్ ఫార్బిడ్ వెపన్స్ డెవలప్ చేస్తే సౌదీ అరేబియా అంటారు మా దగ్గర కూడా వెపన్స్ చేయాలి, ఎందుకంటే యూఎస్ మా మీద రెస్ట్రిక్షన్స్ పెట్టలేదు, ఎన్రిచ్మెంట్ రెస్ట్రిక్షన్స్, ఒక ఫ్రీ హ్యాండ్ ఉంది, మాకు ఫ్రీ హ్యాండ్ ఉంది. కానీ యూఎస్ ఏమంటున్నారు, వీ విల్ ఇన్స్పెక్ట్ ఇట్. యూఎస్ ఒక కొత్త ఐఏఈగా మారిపోతున్నారు, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఇన్స్పెక్టర్ లాగా యూఎస్ మారిపోతారు. మేము చెక్ చేస్తాం, వీ విల్ రెగ్యులర్ ఇన్స్పెక్షన్ సౌదీ అరేబియాతోని, దాట్ దే విల్ నాట్ గో బియాండ్ 3.67%. వాళ్ళు 5%, 10%కి వెళ్ళరు, మేము చూసుకుంటామని చెప్పి అష్యూరెన్స్ ఇస్తున్నారు. కానీ చెప్పలే, ఎందుకంటే ఈ మిడిల్ ఈస్ట్ అనే పాలిటిక్స్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అక్కడ అన్ని ఫ్యామిలీస్ రూల్ చేస్తారు. ఓకే, ఎక్కడ మీరు జార్డన్ నుంచి మొదలు పెడితే మీరు లెబనన్ పాసిబ్లీ ద ఓన్లీ కంట్రీ, కానీ అది టెక్నికలీ మిడిల్ ఈస్ట్ అని చెప్పలేము. జార్డన్ ఏం చెప్తారు, ప్యాలెస్టైన్ అన్నీ అటువైపు ఉంది, ఇజ్రాయెల్ కూడా. టిపికల్ మిడిల్ ఈస్ట్ అనేది ఈ దేశాలు ఉన్నాయన్నమాట మీ దగ్గర. సో అక్కడ సౌత్ ఫ్యామిలీ కానీ, దాంతో యూఏఈ కానీ, ఖత్తర్ కానీ, బహ్రెయిన్ కానీ, కువైత్ కానీ, ఒమాన్, ఎక్సెప్ట్ ఇరాక్లో ఇప్పుడు ఒక డెమోక్రసీ ఉంది, అక్కడ మొనార్కీ లేదు, అక్కడ ఫ్యామిలీ రూల్ లేదు, అక్కడ ఉండే ముందు సదాం హుసేన్ ఉన్నప్పుడు. సో అట్లాంటి దేశాల్లో ఇప్పుడు మీరు చూస్తే ఇన్స్టేబుల్గా ఉన్న ఇరాక్ అన్నిటికంటే పెద్దవారి యాక్చువల్లీ అమెరికాకి. ఇప్పుడు నిన్న ఒక బాంబింగ్ చేశారు వాళ్ళు, అక్కడ ఉన్న కొంచెం రెబెల్ గ్రూప్స్ మీద, ఇరానియన్ రెబెల్ గ్రూప్స్ మీద, కర్డిస్తాన్ గ్రూప్స్ మీద. సో అమెరికాకు చాలా పెద్ద ప్రాబ్లం ఏంటి, సౌదీ అరేబియా వాళ్ళ సైడ్ ఉంటే మిడిల్ ఈస్ట్ని కంట్రోల్ చేయడానికి ఈజీగా ఉంటుంది, సైజ్ అండ్ స్కేల్ వైజ్. అండ్ సౌదీ అరేబియా బిలియన్స్ పెట్టడానికి రెడీగా ఉన్నారు, వాళ్ళ దగ్గర డబ్బులు అంత ఉందన్నమాట. కానీ వాళ్ళకు ఒకటి ఏం లేదనేది, ఒక పీస్ ఆఫ్ మైండ్ లేదు వాళ్ళ దగ్గర, ఏ రోజు ఏం జరగవచ్చు అనేది. వాళ్ళకి ఎప్పుడు హజ్ సీజన్లో చాలా పెద్ద టెన్షన్ ఉంటుంది.
4 సంవత్సరాల ముందు ఆర్ వాజ్ ఇట్ బిఫోర్ కోవిడ్ నాకు గుర్తులేదు ఎగ్జాక్ట్లీ, ఇరాన్ నుంచి వచ్చిన పిలిగ్రిమ్స్ పెద్ద ఇష్యూ క్రియేట్ చేశారు అక్కడ. దాని తర్వాత ఇరానియన్ పిలిగ్రిమ్స్ని బ్యాన్ చేసి పడేస్తారు 2-3 సంవత్సరాలకి సౌదీ అరేబియా. వాళ్ళకి ఎప్పుడు భయం ఉంది దట్ మా ఫ్యామిలీని ఎవరైనా నేపాల్ స్టైల్లో ఫినిష్ చేసేస్తారా అని ఒక భయం ఉంది వాళ్ళకి. అది కాపాడుకోవడానికి యూఎస్ ఉంటారు ఎప్పుడు, అండ్ అన్రిటర్న్ అగ్రిమెంట్ అది. బట్ ఇన్ రిటర్న్ మాకు బిజినెస్ ఇవ్వండి, వీ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.